ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. సహోదరులారా, యెషయా ప్రవక్తను దేవుడు ఏర్పరచుకున్నాడు. తన సువార్త ప్రకటించటానికి యెషయా ప్రవక్తను తనను అభిషేకించాడు. గుండె పగిలిన వారిని బాగు చేయడానికి, ఖైదీలకు విడుదలను, బంధితులకు బంధ విముక్తిని ప్రకటించడానికి యెషయాను ఎన్నుకున్నాడు. పాత ఒడంబడిక ప్రకారము ప్రవక్తలు, యాజులు, రాజులు అభిషేకం పొందినవారు. ఇక్కడ అంశము ప్రవక్త చేసే సేవ. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము మనము పరిశీలించినట్లయితే, దేవుడు నజరేతు వాడైన యేసును పవిత్రాత్మతో బలప్రభావాలతో అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేస్తూ, అపనింద పిశాచము పీడించిన వారందరినీ బాగు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.